హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే మా అంగన్వాడీలో పిల్లలతో వెరైటీగా చేపిద్దామని చెప్పేసి పాతవి చార్ట్స్ ఉంటే వాటిని చిన్న ముక్కలుగా కట్ చేశాను. వాటన్నింటినీ ఒక్కొక్కరికి ఇచ్చాను. ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేయమని చెప్పేశాను. ఒక్కొక్కరు ఒక్కొక్క షేప్లో అయితే చేశారు. కొంచెం పెద్దగా ఉన్న పిల్లలు తొందరగా చేశారు, చిన్న పిల్లలు చేయలేకపోయారు. అన్నీ కలిపి నేనైతే వాటన్నింటినీ సెట్ చేసేసాను. కానీ పిల్లలతో ఏదైనా గడిపితే ఇలాంటి వర్క్ చేపిస్తే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం చెప్పే ఆన్సర్స్ కానీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా పిల్లలతో గడపడం అయితే అందరికీ అసలు వీలు కాదు. మా పిల్లలైతే చెప్పినట్టుగా వింటారు. ప్రతి ఒక్క విషయం కూడా ఏది చెప్తే అది వింటూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి నా దగ్గర అయితే కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు తినరు సరిగ్గా, ఇంట్లో ఉండరు, బయట ఆడుతుంటారు, మట్టిలో ఆడుతుంటారు అని చెప్తారు. కానీ స్కూల్లో మాత్రం నేను చెప్పింది చెప్పినట్టుగా చక్కగా వింటూ ఉంటారు. ఏదైనా వాళ్ళ పిల్లలు అన్నం తినకపోయినా ఇంకేదైనా మారం చేసినా కూడా నాకు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడిస్తూ ఉంటారు. అలా ఎప్పుడు నేను వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటూ ఉంటాను. ఇలా చిన్న రౌండ్స్ చేయించిన తర్వాత ఒక బుక్లో కార్ లాగా పెన్సిల్తో డ్రా చేశాను నేను. ఆ డ్రాయింగ్ చేసిన దాని లోపల భాగంలో గమ్తో ఈ విధంగా పెడుతున్నాను. ఇవన్నీ చేసినంతసేపు వాళ్ళు హ్యాపీగా ఏం చేస్తారు టీచర్, ఏం చేస్తారని చెప్పేసి చాలా ఎగ్జైట్మెంట్గా వాళ్ళు అన్ని రౌండ్ బాల్స్ లాగా చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళకి చెప్పాను నేను, రోజు ఒకటి ఈ విధంగా వెరైటీగా ట్రై చేద్దామని చెప్పేసి వాళ్ళతో కూడా కొన్ని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ అనేటివి పెట్టించాను. దీనికి ఏం కాస్ట్ లేకుండా ఈజీగా తక్కువ టైంలో ఈ విధంగా చేసేయచ్చు. దీనికి చార్ట్ పేపర్స్ అనే కాకుండా మామూలుగా బుక్లో ఉండే పేపర్స్తో కూడా చేసుకోవచ్చు. కానీ ఇది ఏంటంటే కొంచెం ఎల్లో కలర్ బాగా కనబడుతుందని చెప్పేసి ఇవైతే కట్ చేసి పిల్లలతో ఒక్కొక్కటిగా పెట్టించాను. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను కూడా కొద్దిసేపు వాళ్ళతో ఈ విధంగా స్పెండ్ చేయటం అయితే చక్కగా అనిపించింది. మొత్తానికి కారు బొమ్మ పైన మొత్తం పిల్లలతో అప్పుడప్పుడు పెట్టించి మిగిలినవన్నీ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి మొత్తం నేనైతే పెట్టేశాను. పిల్లలైతే ఎంతో హ్యాపీగా మేమైతే ఇది తయారు చేసామనే ఫీలింగ్ అనేది వాళ్ళ మనసులో వచ్చింది. వాళ్ళు పసిపిల్లలు కాబట్టి మనం ఏది చెప్తే అది నమ్మేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళకు మంచి విషయాలు షేర్ చేస్తూ ఈ విధంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళకు కథలు, పోయమ్స్ చెప్తూ ఉంటాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.